రైట్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున గుడ్ సమార్టన్ ఆర్మీ కుటుంబ సభ్యులైన మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవాతి దేవుడు గతించిన వారమంతా తన కృపలో మనందరినీ కాపాడి సంరక్షించి మన బ్రతుకులో మరి యొక్క పునరుద్ధాన దినం దయచేసి ఆయన సన్నిధానంలో ఆయన బిడ్డగా ఆయన నామాన్ని ఘనపరిచి స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకిచ్చినందుకు మనం అందరం కూడా దేవునికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. మీరందరూ బాగున్నారు కదా? మీ కొరకు మానక ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవాతి దేవుడు మిమ్మల్ని 30 60 100 ఫలింపచేసి వర్ధలింప చేయునుగాక. ఆమేన్. దేవుడు తన కృపలో మనందరినీ మరి ప్రతి వారము తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు, హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, సరిచేస్తూ ఉన్నాడు. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు ఆయన తన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన జాలి చూపే దేవుడు, ఆయన ప్రేమ అయినటువంటి దేవతి దేవుడు. దేవుని యొక్క మనస్సును మనము ఎరిగిన వారమై ఆయనను మనం ఏ రీతిగా సంతోషపరచాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. మనము ఎప్పుడు కూడా దేవుని నామాన్ని ఘనపరిచేవారిగా, దేవుని నామాన్ని స్తుతించేవారిగా, దేవుని నామాన్ని ప్రకటించేవారిగా, ఆయనకు ఇష్టలుగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. దేవాతి దేవుడు తన కృపలో మనతో మాట్లాడుతున్నటువంటి ఆధ్యాత్మిక సత్యములను ఆలోచన చేయడానికి ముందుగా ఈ వారము మనకి ఇవ్వబడినటువంటి పాఠములను మనం జ్ఞాపకం చేద్దాం. లెంటులోని 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క లేఖనములుగా పాత నిబంధన పాఠ్యభాగముగా సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము మొదటి 7 వచనాలు, అలానే ప్రకటన గ్రంథము పత్రిక పాఠ్యభాగముగా ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము మొదటి 7 వచనాలు, అలానే సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధుని యోహాను గారు రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము 42వ వచనం నుండి 51వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగములు ఈ వారం మనకు పాఠ్య అంశములుగా ఇవ్వబడి ఉన్నవి. ఈ లేఖనములను ధ్యానం చేయడానికి ముందుగా ఆత్మదేవుని సహాయము నడిపింపు కోరుకుందాం. మరి నాకు ఆరోగ్యము సరిగా లేదు, గొంతు రొంప చేయడం వలన వాయిస్ సరిగా లేదు. మరి సభ్యులు గమనించాలని ప్రార్థన చేస్తున్నాను. కృపయు కనికరం గల ప్రియ పరమ తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రులు నాయన. దేవాన్ని కృపను బట్టి ఉదయకాల సమయంలో మరి ఒక్కసారి నీ పాల్సన్నిధికి రావడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కొద్ది నిమిషములు నీ వాక్యం ధ్యానించి ఆరాధించి ఉండగా నీ ఆత్మచేత నన్ను మమ్మ నింపి నడిపించండి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారంగా చేయమని మహిమ పొందుకోమని ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ వారం ఇవ్వబడినటువంటి లేఖనములలో ముఖ్యముగా మనము ఎంచుకున్న అంశము పత్రికా పాఠ్యభాగము. ప్రభు అయినటువంటి దేవాతి దేవుని యొక్క ప్రాముఖ్యమైనటువంటి శిష్యులలో 3 వ్యక్తులలో ప్రముఖుడైనటువంటి యోహాను గారు రాసినటువంటి ప్రకటన గ్రంథము. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథముగా మనందరికీ తెలుసు. భవిష్యత్తులో జరగబోతున్నటువంటి విషయాల గురించి రాయబడినటువంటి గ్రంథము. మరి ముఖ్యముగా ఈ ప్రకటన గ్రంథము దర్శన రీతిగా రాయబడినటువంటి గ్రంథము. పద్మాసు ద్వీపంలో ఆత్మచేత నింపబడినటువంటి వాడైనటువంటి యోహాను గారు పరలోకం పట్టణంలో జరుగుతున్నటువంటి ఆ సంఘటనలన్నీ కూడా చూసి రాసినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఎంతో గొప్ప దర్శనము కలిగినటువంటి భక్తుడు. ఎవరికి లేని భాగ్యాన్ని దేవాతి దేవుడు యోహాను గారికి దేవుడు తన గొప్ప భాగ్యాన్ని చూపించి ఈ ప్రకటన గ్రంథాన్ని రాయించినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఈ ప్రకటన గ్రంథంలో భవిష్యత్తులో జరగబోతున్నటువంటి విషయాలు, క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము, 7 దీపస్తంభాలు, 7 నక్షత్రాలు, 7 సంఘాలు, ఇవన్నీ మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. దేవతి దేవుడు ప్రతిరోజు మనతో తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి వారము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ హెచ్చరిస్తూ సరిచేస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఆ కోవలో భాగంగానే ఈరోజు కూడా దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ హెచ్చరిస్తూ ఉన్నాడు,
సరిచేసే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమ అది ప్రవహిస్తూనే ఉంటూ ఉంటుంది, జీవనది. అది ఎప్పుడు కూడా ఆగిపోనిది. ఆయన రెండవ రాకడ పర్యంతము ఆయన ప్రేమ అలా కొనసాగుతూనే ఉంటుందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమమయుడు, దయామయుడు, కృపామైనటువంటి దేవాతి దేవుడు ప్రేమతోనే ఆయన జయించాడు, ప్రేమరాజ్యాన్ని స్థాపించాడు. ఇప్పుడు కూడా ఆయన ఆయా సంఘాలతో 7 సంఘములతో ఆయన మాట్లాడుతున్నటువంటి విషయాలు మనకు తెలుసు. ఈ 7 సంఘములు ఈ ప్రస్తుతము ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి సంఘములను మనం పోలుస్తూ ఉంటున్నప్పుడు ఆయా సంఘాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, ఆయా సంఘాల్లో చేసినటువంటి సువార్త అవ్వచ్చు, ఆయా సంఘాలు ఏ రీతిగా దేవుని నామాన్ని గణపరుస్తూ ఉన్నాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయా సంఘాలు ఏ రీతిగా లోపముతో ఉన్నవి అనే విషయాన్ని కూడా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలానే ఆయా సంఘాలతో మాట్లాడుతున్నప్పుడు మన సంఘము ఎలా ఉన్నది, మనము ఎలాగ ఉన్నాము అనే విషయాన్ని మనము మన జీవితానికి అన్వయించుకుంటూ ఉన్నప్పుడు దేవునికి మనము మరింతగా దగ్గర అవడం, దేవుని కృపకు పాత్రలవడం, దేవుని చిత్తాన్ని జరిగించే వరకు ఉండడానికి అవకాశం ఉంది అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రకటన గ్రంథము 2వ అధ్యాయాన్ని మనము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఎఫెసీ సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడు. 7 సంఘాలతో మాట్లాడుతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే ఈరోజు మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే ఎఫెసీ సంఘముతో మాట్లాడుతూ మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎఫెసీ సంఘాన్ని ఆయన పొగుడుతూ ఉన్నాడు, ఎఫెసీ సంఘాన్ని మెచ్చుకుంటూ ఉన్నాడు. అట్ ది సేమ్ టైం ఆ సంఘం ఉన్నటువంటి బలహీనతలను, లోపములను కూడా ఆయన ఎత్తి చూపుతూ సరిచేస్తూ ఉన్నాడు. మీరు సరిగా ఉంటే సరి, మీరు సరి చేసుకుంటే సరి, లేకపోతే నేను మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. మీరు సరి చేసుకుంటే నా దగ్గర ఉంటారు, లేకపోతే మీరు నా వారు కారు అన్నట్లుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మీ యొద్ద ఉన్నటువంటి దీపస్తంభమును, వెలుగును అంటే నేను మీ యొద్ద నుండి వెళ్ళిపోతాను అనే హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. సంఘాలు రక్షణ పొందిన తరువాత సంఘమైన వ్యక్తి అయిన ఆత్మలో ఎంతో తీవ్రతలో ఉంటూ ఉంటాడు. మొదటి ప్రేమ, ఫస్ట్ లవ్, అది చాలా గాఢముగా, దాని అటాచ్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఎంతో మధురముగా ఉంటుంది. దేవునితో సహవాసము, ఉదయ సాయంకాల మధ్యాహ్నం మందు ఎప్పుడు దేవునితో మాట్లాడుతూ ఉంటానా, దేవుడు నాతో ఇప్పుడు మాట్లాడుతూ ఉంటాడా అన్న రీతిగా ఉంటూ ఉంటుంది. అలాంటి పరిస్థితిలో రాను ఏమైపోతూ ఉంటుందంటే దేవునికి దూరమైపోయి దేవుని చిత్తాన్ని జరిగించకుండా మన చిత్తాన్ని జరిగించడం, ఆ దేవునిని పక్కన పెట్టినటువంటి పరిస్థితులు చాలా సంఘాల్లో ఉంటాయి. అలానే వ్యక్తిగతంగా చాలామంది వ్యక్తుల్లో ఉంటూ ఉంటారు. అయితే దేవుడు కోరుకున్న విషయం ఏంటంటే మనలను సరిచేస్తూ ఉన్నాడు. మనము ఆయన బిడ్డలుగా ఉండాలి, ఆయన స్తుతించేవారిగా ఉండాలి, మనము దేవుని పోలికలో ఉండాలి, దేవుని చిత్తాన్ని జరిగించేవారుగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము. యోహాను సువార్తలో మనం చదువుకున్నటువంటి అధ్యాయాలు మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు నాలో పాపం ఉండదని మీలో ఎవడు స్థాపించగలడు, నేను పరిశుద్ధుడను అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తాను. నిజమే, ఆయన మాట వలన కానీ, తలపు వలన కానీ, క్రియ వలన కానీ ఏ విషయంలో కూడా ఆయన మనము తప్పు పట్టలేము. ఆయన పరిశుద్ధుడు, మనము కూడా ఆయన వలె ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశమైనది. మన బలహీనతలను సరిచేస్తూ ఉన్నాడు. మానవులుగా మనం మంటివారముగా ఎన్ని తప్పులు చేస్తూ ఉంటాం, కానీ దేవునికి మనము దగ్గరగా ఉండాలి అంటే మనం సరిచేసుకోవాలి. వాక్యం అనే పాలతో మనము ఆత్మీయంగా ఎదగాలి. ఆ వాక్యం అనే పాలను సేవిస్తూ, అలానే అద్దంలో మన ముఖాన్ని చూసుకున్నప్పుడు మన బలహీనతలు ఎలా కనబడుతూ ఉంటాయో అలానే వాక్యము అనే అద్దంలో మనము చూసుకుంటూ ఉన్నప్పుడు మనం సరిచేసుకోవడానికి అవకాశం ఉంది. దేవుడు ఆ ప్రయత్నాన్ని మరలా చేస్తూ ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు అనే విషయాన్ని మనము గమనించాలి. ఏమంటున్నాడు?
నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివి. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు, అయినను మొదట నీకున్నటువంటి ప్రేమ నీవు వదిలితువని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో పడితివో అది జ్ఞాపకం చేసుకుని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని యొద్ద నుండి, దాని ఉన్నటువంటి చోటు నుండి నేను తీసివేతును అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అలానే పొగుడుతూ ఉన్నాడు. నీవు ఎలా ఉన్నావు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ మనతో మాట్లాడుతున్నాడు. సహనము కలిగి నా నామము నిమిత్తం భారం భరించి అలయలేదని నేను ఎలుగుదను అని మాట్లాడుతూ ఏమంటున్నాడు, దుష్టులను సహింపలేవని అపోస్తులు కాకయే తాము అపోస్తులను చెప్పుకున్న వారిని పరీక్షించి అబద్ధికులను నీవు కనుగొంటివి. ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే వాక్యముతో మనము అటాచ్మెంట్ కలిగి ఉండాలి. ఎవరు నిజమైనటువంటి అపోస్తులుడు, ఎవరు సరైనటువంటి బాధ చేస్తూ ఉన్నారు, వాక్యానుసారమైనటువంటి బాధ ఎలా ఉంది అని తెలుసుకోవాలి అంటే నీకు వాక్యం తెలియాలి. దేవుని వాక్యము మనము తెలుసుకున్న తరువాత ఎవరు సరైనటువంటి బాధ, సత్యమైనటువంటి బాధ చేస్తూ ఉన్నారు, భిన్నమైనటువంటి బాధలు ఎలా చేస్తూ ఉన్నారు అనే విషయాన్ని మనం గమనించగలుగుతూ ఉంటాం. అయితే ఇక్కడ ఈ సంఘముతో, ఎఫ్ఎస్సి సంఘముతో మాట్లాడుతూ నీవు ఇలా అపోస్తులు కాక అపోస్తులను చెప్పుకున్న వారిని చూసి నీవు సహించలేవని నాకు తెలుసు. ఆ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉన్నారు, అందుని బట్టి ఐ అప్రిషియేట్ అని మాట్లాడుతూ ఏముంటుందంటే, నీవు మొదట నాతో ఉన్నటువంటి సహవాసము లేక మొట్టమొదట నీకు ఉన్నటువంటి ప్రేమను నీవు విడిచిపెట్టావు. సహనము కలిగి నా నామము నిమిత్తం భరించి అలయలేదని నేను ఎరుగుదును. సంఘము ఎలా ఉండాలి అనే విషయం జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు, సంఘము క్రీస్తు కొరకు జీవించే సంఘముగా ఉండాలి. సంఘము క్రీస్తును మాత్రమే ఆరాధించే సంఘాలుగా ఉండాలి. ఇప్పుడు సంఘాలు ఎలా అయిపోతున్నాయంటే, దేవుని కంటే దేవదాసులకు సేవకులను ఎక్కువ ఆరాధించేస్తూ ఉన్నారు. ఇది చాలా తప్పు విషయం అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని కంటే దేన్ని కూడా ఎక్కువగా ప్రేమించకూడదు, సేవకులను ప్రేమించేస్తూ ఉన్నారు. అంటే సేవకులు ప్రేమించడం తప్పు కాదు, కానీ దైవుడు అనే విషయంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు, అది తప్పు అని మాట్లాడుతూ ఉన్నాడు. నా నామము నిమిత్తము సంగమా మీరేం చేస్తారు? నువ్వు మొట్టమొదటిగా నువ్వు నా కొరకు ఎంతగో ప్రయాసపడ్డావు, ఎన్నో శ్రమలు అనుభవించావు, ఎన్నో కార్యక్రమాలు చేపట్టావు, నన్ను ప్రకటించావు, కానీ నువ్వు ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నావు? నా నామము నిమిత్తం నువ్వు అలసిపోలేదని మాట్లాడుతూ ఉన్నాడు. సంఘము ఎలా ఉంది క్రీస్తు నిమిత్తము? ప్రార్థన యందును, ఉపవాసమందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును ఎలా ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. సంఘం ఎలా ఉండాలంటే మండుచున్న అగ్ని పదవలే ఉండాలి, సజీవమైన రాళ్ల వలె మనం కట్టబడేవారిగా ఉండాలి. అది దేవుడు కోరుకున్నటువంటి సంఘము. కానీ ఎఫ్ఎస్సి సంఘము ఎలా ఉందంటే మొదటి క్రియలను విడిచిపెట్టేశారు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉంది. కానీ దేవుడు ఏం చెప్పిందంటే ఎల్లప్పుడూ మెలకువగా ఉండమని మాట్లాడుతూ ఉన్నాడు, మెలకువగా ఉండి ప్రార్థన చేయమని మాట్లాడుతూ ఉన్నాడు, సంఘముతోనూ విశ్వాసతోనూ కూడా. రెండవదిగా ఆలోచన చేస్తూ ఉంటున్నాడు, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండమంటున్నాడు, దేవునితో సహవాసము కలిగి ఉండమంటున్నాడు. దేవారాత్రములు దేవుని కొరకు మనం ప్రయాసపడేవారిగా ఉండాలి. పౌలు మాట్లాడుతూ ఉంటాడు తిమోతితో, నా కుమారుడా తిమోతి, క్రీస్తు యేసునందు బలము చేత, కృప చేత బలవంతుడు కమ్ము, బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ బీ స్ట్రాంగ్. దేవుని మహాకృపను బట్టి నీవు బలవంతుడు కమ్ము, సువార్తికను పనిచేయు, శ్రమపడము, నాతో పాటు పనిచేయమంటాడు. శ్రమపడాలి. సంఘము నిద్రావస్థ స్థితిలో ఉంటున్నప్పుడు అది ఆ బుద్ధి లేని కన్యకలు వలె అయిపోతూ ఉంటాం. మెలకువ కలిగి ఉండాలనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునితో వాక్యముతో సహవాసము కలిగి ఉండాలి. ప్రార్థనా జీవితంలో మనం సహవాసాన్ని కలిగి ఉండాలి. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పండుకునేంత వరకు మనం ఏమి చేసినాను దేవుని నా మహిమార్థమే చేయాలి.
ఏవి మాన్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, ఏవి సత్యమైనవో, ఏవి రమ్యమైనవో వాటి మీదనే మనం లక్ష్యం ఉంచాలంటాడు. క్రీస్తు కొరకు మనం ప్రయాసపడాలన్నిటికంటే. చాలా సంఘాలు సువార్త దండ యాత్రలు చేయడం, క్రీస్తు కొరకు జీవించడం మానేస్తాయి. ఒక సంఘాలే కాదు, బిడ్డలు కూడా. క్రియలేని విశ్వాసము మృతమైనది. క్రీస్తు కొరకు మనం ప్రకటించాలి, ప్రయాసపడాలి. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నప్పుడు భూకంపములు, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఇరాన్ మనందరికీ తెలుసు. వారికి సువార్తను ప్రకటించవలసినట్లు అవసరత అక్కడ వారు చేస్తూ ఉంటారు. అయితే మనము వీటిని గమనిస్తే మనం ఏ రీతిగా ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు రాకడకు సూచనలు మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాడు. ముందుగానే యేసుక్రీస్తు వారు చెప్పాడు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, అన్ని వ్యాధులకు ప్రారంభం కానీ అంతం వెంటనే రాదు అని చెప్పాడు. అయితే మనం చేయవలసింది ఏంటంటే అంతటా అందరూ మారు మనసు పొందాలనేది దేవుని యొక్క ఉద్దేశము. కాబట్టి ఆయన రెండవ రాకడ ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఆ కోవలో భాగంగానే నీవు నా నిమిత్తం అలయలేదు అని నేను ఎరుగుదును అని వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. మరి ఏం చేస్తూ ఉన్నాం? చాలామంది సేవకులు కూడా అలాగే చెప్తూ ఉన్నారు, ఇది నీ పని కాదు, ఇది నీ పని కాదు. మరి ఎవరి పని? ఆయన అడుగుతూ ఉన్నప్పుడు నీ పరిస్థితి ఏంటి? అప్పుడు మా పాస్టర్ ఎలా చెప్పారంటే కుదురుతుందా? నీవుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు నా కొరకు ఏం చేస్తావు? నా నిమిత్తము నీవు అలయలేదని నేను ఎరుగుదును అంటూ ఉన్నాడు. ఎప్పుడైనా మనం అలసేంతగా ఆలోచన చేసి ఉండకపోవచ్చు, కానీ క్రీస్తు కొరకు వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపే రీతిగా సంఘం ఉండాలి. ఫారినర్స్ సంఘాలు అప్పుడు అలా ఉన్నాయి కాబట్టి ఈరోజు ప్రపంచ సువార్థీకరణ జరిగింది. మన భారతదేశానికి ఎంతోమంది మిషనరీలు వచ్చారు. ఆయా సంఘాలు ఈ వాక్యాన్ని పట్టుకుని క్రీస్తు కొరకు మనం పనిచేయాలి, యోధులుగా ఉండాలి, క్రీస్తు కొరకు జీవించాలి, అనేక ఆత్మలను మనం వెలిగించాలి, నశించిపోతున్నటువంటి ఆత్మలను రక్షించాలి, అగ్నిలో నుండి రాగినట్టు కొందరైనా మనం రక్షించాలనేటువంటి ఆలోచన కలిగిన వారే ఈ వాక్యాన్ని పట్టుకున్న వారు మన దేశానికి అనేక మంది మిషనరీలు వచ్చారు. విలియం కేరీ గారు ఎంతో ప్రయాసపడ్డాడు. ఇండియన్ భాషలన్నీ నేర్చుకున్నారు, ఎన్నో సంస్కరణలు చేశారు, ఎన్నో ట్రాన్స్లేషన్ చేశారు. రకరకాల సేవకులు వచ్చారు. వారందరూ ఎందుకు వచ్చారంటే ఆయా సంఘాలు వారిని పంపించాయి, స్పాన్సరింగ్ చేసి ఆ సంఘాలు క్రీస్తు కొరకు జీవించాయి. అయితే మన సంఘం ఎలా ఉంది, మనం ఎలా ఉన్నాము? దేవుడు ఇదే మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి ప్రేమను మీరు విడిచిపెట్టేస్తారు. కూర్చుని ఆలోచన చేస్తూ ఉంటున్నాడు అనుకోండి, అప్పుడు ఎలా చేసేవారం, అప్పుడు అలా చేసేవారం కదా, అప్పుడు ప్రతిరోజు ప్రార్థన జరిగాయి కదా, అప్పుడు ప్రతిరోజు సువార్త ప్రకటన చేసేవాళ్ళం కదా, ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాం? మొదటి ప్రేమ అప్పుడు అలా ఉండేది. కానీ దేవుడు ఏమంటే ఆ ప్రేమను మీరు విడిచిపెట్టేస్తారు. తస్మాత్ జాగ్రత్త సుమే. తిరిగి ఆ ప్రేమను మీరు పొందుకోండి, తిరిగి మళ్ళీ రీకనెక్ట్ అవ్వండి. ఇది ఈరోజు దేవుడు మాట్లాడుతున్నట్టు మొదటి ప్రేమను తిరిగి మళ్ళీ రీకనెక్ట్ అయి పొందుకోండి. ఆ ప్రేమ నుంచి మీరు దూరం కావద్దు అని మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, నేను నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది, నీవు ఏ స్థితిలో పడిపోతావు? ఏంటో తప్పు? నా కోసం నువ్వు పని చేయట్లేదు, మానేస్తావు, అదే తప్పు. ఇంకేమంటున్నాడు, నేను నీ మీద తప్పు మోసవలసి ఉన్నది, నీవు ఏ స్థితిలో పడిపోతావో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లా చేసి నేను మారు మనసు పొందుతూనే సరే లేనిడని ఎద్దకు వచ్చి దీపస్తంభమును దాని చోట నుండి తీసివేస్తున్నాం. దీపస్తంభాన్ని తీసివేస్తానంటున్నాడు. వెలుగుగా ఉన్నటువంటి నీవు చీకటికి వెళ్ళిపోతావా, ఇంకా వెలిగింపడుతూ ఉంటావా? ఇది దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం. మకమకలాడుచున్నటువంటి దీపమును ఆయన ఆర్పివాడు కాడు. యెషయా గ్రంథం చూస్తూ ఉంటాం. జనపనార ఒత్తిని ఆయన వెలిగించేవాడు, రగిలించేవాడు. నీవే తిరిగి మరలా రివైవల్ అవ్వాలి, పునరుజ్జీవాన్ని పొందుకోవాలి, పునరుద్ధాన శక్తిని పొందుకోవాలి. ఈ లెంట్ డేస్లో మనం ఉన్నాం కాబట్టి ఆయన మన కొరకు ఏం చేశాడో మనం అందరం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆయన తిరిగి మరణించి తిరిగి లేచాడు. ఆ శక్తిని మనం పొందుకొని ఆ మొదటి క్రియలు మనం చేయాలి. దేవుని కొరకు జీవించేవారిగా. నీవు ఒకవేళ సువార్త నువ్వు ప్రకటించలేకపోవచ్చు, వెళ్ళేవారి కోసం నువ్వు ప్రార్థన చెయ్యి, వారికి నీ చేయొత్తునేవి, నీ ఆర్థిక అవసరాలు
నీవు మాత్రమే కాదు, ఇతర అవసరాలతో కూడా పాలు పంపులు పొందుకో. మరి ముఖ్యంగా సేవకుని పరిచర్యకుని సేవకునికి స్వార్థ పనిచేసే వారికి ఆర్థిక సహాయం చేయి. ప్రార్థించే వ్యక్తిగా ఉండు. ఒకవేళ నీ సంఘం అలా లేకపోతే నీవే ఒక వెలుగుగా ఉండి అనేకులను వెలిగించేవారుగా ఉండు. నీ ద్వారా అనేక మంది రెగరించబడాలి. నీవే ఒక జ్వాల వలె ఉండాలి. అది కోరుకుంటూ ఉన్నాడు. తప్పు మోపుతూ ఉన్నానని మాట్లాడుతాడు. మొదటి ప్రేమను మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకేమంటూ ఉన్నాడు, నీవు ఆ రీతిగా మారు మనసు పొందితేనే, మొదటి క్రియలు చేయకపోతే మారు మనసు, రిపెంటెన్స్, పశ్చాత్తాపము అనేది చాలా అవసరము. రిపెంటెన్స్ అనేది దేవుడు మరి ఒక్కసారి మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ప్రేమమయుడు కాబట్టి ఆయన మళ్ళా మనతో మాట్లాడుతూ, నా కుమారుడా, నా ప్రియమైన సంగమా, మీరు ఎలా ఉన్నారు, నా కొరకు ఏం చేస్తూ ఉన్నారు, నా గురించి మీరు ఏం చేస్తూ ఉన్నారు, ఎంతసేపు మీలో మీరు ఆలోచన చేసుకుంటున్నారు కానీ నా కొరకు ఏం చేస్తూ ఉన్నారు. అనేక మందికి మొదటి క్రియలు చేయాలి. ఇతరులకు అవసరతలో ఉన్న వారికి మనం సహాయపడాలి. క్రియలేని విశ్వాసం మృతమైనది కాబట్టి బీదలను, అనాథలను, విధవరాలను వాళ్ళందరినీ మనము ప్రోత్సహించాలి. వారి అవసరంలో పాలు పంపులు పొందుకోవాలి. అది మొదటి ప్రేమలో మనం ఎన్నో చేసాం. వారు సహవాసములు, అపోస్తులు, బోధలు, వారి ఆస్తులంతా కూడా సమకూర్చి పెట్టేసి ఇచ్చేసారు పరిచర్యకు. ఈ రోజులు మనం ఎంత చేస్తూ ఉన్నాం? ఏం చేయట్లేదు. అందుకే దేవుడు మరి ఒకసారి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని కృపను బట్టి గుడి సంబంధ ఆర్మీ మన శక్తికి మించి మనం పనిచేస్తూ ఉన్నాం. ధనం ఉన్నా లేకపోయినా క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాం. దేవుడే చూసుకుంటున్నటువంటి భారం మనం ఒక అడుగు ముందు వేస్తున్నప్పుడు దేవుడు 10 అడుగులు మనతో ముందుకు పెంచి తన చిత్తాన్ని మన ద్వారా జరిగించుకుంటూ ఉన్నాడు. ఈ పరిచయలో ఎంతమంది అయితే పాలు పంపులు పొందుకున్న వారి కుటుంబాలన్నీ 30 దంతులుగా 60 దంతులుగా ఫలింపచేయబడును గాక, దీవించబడును గాక అని పలుకుచూ ఉన్నాను. దీవించబడుతూ ఉన్నారు. అందుని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అయితే దేవుడు మనతో మాట్లాడుతున్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే, నీవు మారు మనసు పొంది తిరిగి మరలా ఆ మొదటి ప్రేమలోనికి వచ్చేసాయి, నా దగ్గరికి మరలా వచ్చేసి నీవు ఆ కార్యాన్ని జరిగించుకొని ఆయన మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. తిరిగి మరలా పశ్చాత్తాపం పొంది క్రీస్తు కొరకు ఒక జ్యోతుల వలె మనము వెలుగుతూ అనేకులు వెలిగించాలి. క్రీస్తు కొరకు ప్రయాసపడేవారిగా ఉండాలని దేవుడు కోరుకొరుచు ఉన్నాడు. నా నామం నిమిత్తం అలవలేదని నేను ఎరుగుదును, మొదటి క్రియ చేస్తేనే సరి, లేకపోతే దీపస్తంభాన్ని నేను తొలగిస్తాను అని మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో పడిపోయావో జ్ఞాపకం చేసుకొని తిరిగి మరలా పశ్చాత్తాపం పొంది వెనక్కిరా. త్రాహిమాం క్రీస్తు నాదా నీవే నాకు దిక్కు అని వెనకకు వచ్చి తిరిగి మరలా మనం సరిచేసుకుని దేవునితో సహవాసం చేసి దేవుని బిడ్డగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు సదా మనందరికీ దయచేయను కాక. ఆమేన్. దేవా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ కృపను బట్టి ఉదయకాల సమయంలో తిరిగి రండి మనం మాట్లాడుతూ ఉన్నాం. తిరిగి నీ వద్దకు రండిని మాట్లాడుతూ ఉన్నాం. తిరిగి మొదటి క్రియలు చేయమని మాట్లాడుతూ ఉన్నాం. మేమును కూడా తిరిగి పునరుద్ధాన శక్తిని పొందుకు నీ బిడ్డలుగా మేమందరం ఉంటాకు నీ కృప అనుగ్రహించి నీ కొరకు అలసిపోకుండా కాకుండా అలసిపోయే బిడ్డలుగా, అలసిపోయి ఇదిగో మంచి పోరాడము అని పౌలు చెప్పిన రీతిగా మేమును కూడా ఉండటకు నీ కృప అనుగ్రహించమని, బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, మహిమ పొందుకోమని, నిత్యరాజ్యమునకు వారసులుగా చేయమని ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మీకు తోడేండును కాక. ఆమేన్.